ఇవాల్టి ముఖ్యాంశాలు. ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ. ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి. ఈ నెల 12వ తేదీ నుండి ప్రైవేట్ మద్యం షాపులు, నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ. 11న 3,396 మద్యం షాపులకు లాటరీ. దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలుగా నిర్ణయించిన ప్రభుత్వం. ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ. తెల్లవారుజాము నుంచి పెన్షన్ల పంపిణీ చేపట్టిన గ్రామ సచివాలయ కార్యదర్శులు. 64.39 లక్షల మందికి 2,721.56 కోట్ల రూపాయల మేర పెన్షన్ల పంపిణీ. ఇప్పటి వరకు 93% మేర పెన్షన్ల పంపిణీ చేపట్టిన సచివాలయ కార్యదర్శులు. టాప్ 3 జిల్లాల జాబితాలో విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి. బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు. గోవిందా కారులోకి దూసుకెళ్లిన బుల్లెట్, తీవ్ర గాయాలు. గన్ చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలిన గన్. ముంబైలో ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఘటన. తెల్లవారుజామున 4:45 ప్రమాదం. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు. పునర్నిర్మాణంలో భాగంగా బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు. చాదర్ఘాట్ సమీపంలో కొనసాగుతున్న కూల్చివేతలు. తిరుమలలో ముగిసిన సిట్ మొదటి దశ విచారణ. 4 రోజుల పాటు జరిగిన విచారణపై డీజీపీకి వివరించిన ఐజీ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి. అనంతరం తిరుమల నుంచి బయలుదేరి వెళ్లిన సిట్ బృందం సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తదుపరి విచారణ ఉండే అవకాశం.